హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చేసుకునే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇంటికాడ నాటుకోడిని కోసినప్పుడు తీసిన వీడియో. ఆ బౌల్లో ఉండేది కోడి రక్తం అనమాట. దాన్ని కూడా మేము కూరలో వేసుకుంటాము. కొయ్యారే కోయి కోయి కోయ, కొయ్యారే చందమామ, కొయ్ కొయ్ కొన్ని కొయ్ 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 కొన్ని కొయ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఎలా చేయాలి నాటుకోడి పులుసు అనేసి. గ్యాస్ మీద పెనం పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, చాలా ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత సాసవలు వేసుకోవాలి. మేము ఆల్మోస్ట్ సాసవలు వేస్తాం అన్ని కర్రీలలో. సాసవలు వేసుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి, బాగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకునేసి వేయించుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకునేసి మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపులోపు టమోటాలు అనేటివి బాగా ఏగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఏగిపోతాయి. పూర్తిగా ఏగవు, లైట్గా ఏగుతాయి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఏగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకునేసి కలబెట్టుకోవాలి. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయ అంతా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు దీంట్లో వేసేసుకోవడమే. అన్నీ వేసేసుకునేసి కలబెట్టుకోవాలి. మేము తలకాయి, కాళ్ళు ఉంటాయి కదా, గోర్లు తీసేసి కాళ్ళు మాత్రం వేస్తాము. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలబెట్టుకునేయాలి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. మేము ముక్కలు బాగా వాడ్చడము అంటారు. వాడ్చడము, ఏగడము, బాగా ఏగిన వరకు మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాగా ఏగిపోవాలన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, కండలుండే ముక్కలు సూపర్గా ఉంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లే పోయేంత వరకు కలబెట్టుకుంటూనే ఉండాలి. స్మెల్ వస్తే బాగుండదనమాట. ఆ స్మెల్ వెళ్ళిపోయేంత వరకు కలబెడుతూనే ఉండాలి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత మనం మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకోవాలి. చూడండి ఆ కండ ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంటాయి. ఇంకా దోశ, నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషను. మిరప్పొడి, కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. మేము కారం అంత ఎక్కువ తినము, సో కొద్దిగానే వేసుకుంటున్నాను. మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకోవడమే. నేను ఇంకా చికెన్ మసాలా అవేమీ యూస్ చేయను. ఇదే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి బాగా కలబెట్టుకొని వాటర్ వేసుకోవాలి. నాటుకోడి పులుసుకి వాటర్ ఎక్కువగానే పడతాయి, వాటర్ ఎక్కువగానే తీసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకునేసి బాగా ముక్కలను కలబెట్టాలి. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే రుచి చూసి మళ్ళీ వేసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి, లేదంటే సరిపోయేటికంటే వేసుకోవద్దండి. బాగా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. ముదురుకోడి అయితే కుక్కర్లో పెడతారు, ఇదంతా ముదురుకోడి కాదు, సో పెనంలోనే చేసేసాను. ఈ విధంగా ఇంకా కూర దించేస్తాము ఒక 20 మినిట్స్లో అనేటప్పటికి మనం బౌల్లో రక్తం తీసి పెట్టుకున్నాం కదా, కోడి రక్తము, ఆ కోడి రక్తం దీంట్లో వేసేసుకోవడమే. బాగా ఉడుకుతున్నాయి చూడండి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఆ కోడి రక్తాన్ని దీంట్లో వేసేయాలి. ముందే వేసుకున్నాము అంటే మనం కలబెడుతూ ఉంటాం కాబట్టి చెదిరిపోతుంది. ఇప్పుడు దించేస్తాం 20 మినిట్స్ అనేలోపు వేసుకుంటే ఈ విధంగా చెదిరిపోకుండా చూడండి, అక్కడ ఉంది నల్లగా ఉండేది రక్తము. ఈ విధంగా పిల్లోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లోళ్ళు బాగా తింటారు దీన్ని, మా అక్క పిల్లోళ్ళు. ఈ విధంగా బాగుంటుంది. ముందు వేసుకోకూడదు, దించే ముందుగా వేసేసుకోవాలి. చూడండి, ఎమ్మి ఎమ్మి నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. బాగా ముక్కలు ఉడికిన తర్వాత పులుసు అంతా ఎమిరిపోతుంది. ఈ విధంగా రెడీ అవుతుంది. చూడండి, చూసారా, కండలు బలిసిన కోడి గని ఎమ్మి ఎమ్మి నాటుకోడి పులుసు రెడీ. ఇంకా దించేస్తాము అనగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొనేసి కలబెట్టుకొని దించేసుకోవడమే. సింపుల్ అండి నాటుకోడి పులుసు.